నెక్స్ట్ తొలి జాబితాకు వేళాయే. రేపు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. 10 లోక్సభ సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం అట రేపే. మొత్తం 17 స్థానాల్లో 10 లోక్సభ సీట్లకి, అంటే ఈజీగా ఉన్న ఎవరెవరైతే పెద్దగా పోటీ లేని ప్లేసెస్లో అనౌన్స్ చేస్తారనమాట. మల్కాజ్గిరి టికెట్ కోసం ముఖ్య నేతల పోటాపోటీ. బీజేపీ లోక్సభ అభ్యర్థులను ఖరారు చేసేందుకు జాతీయ నాయకత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఢిల్లీలో శనివారం జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ రాష్ట్రంలో మొదటి విడత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. తొలి జాబితాలో 9 లేదా 10 మంది అభ్యర్థులను ఖరారు చేస్తారని భావిస్తున్నారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఖరారే ఎజెండాగా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతున్నది. అభ్యర్థులను ముందుగానే ప్రకటించే క్రమంలో జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతలకు గురువారం సమాచారం ఇచ్చింది. సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హాజరు కాబోతున్నారు. విజయ సంకల్ప యాత్రలతో రాష్ట్రంలో 3 రోజుల కిందట పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మార్చి 2వ తేదీ వరకు యాత్రలు కొనసాగుతుండటంతో ఎంపిక ప్రక్రియ కొలిక్కొచ్చిన స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ నిర్ణయించిందట. పలు లోక్సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థిత్వాల కోసం పోటీ ఉన్నది. సిట్టింగ్ స్థానాలు కాకుండా మిగిలిన 13 సీట్లకు టికెట్ల కోసం పలువురు నేతలు ప్రయత్నిస్తున్నారు. సిట్టింగ్లో కూడా ఆదిలాబాదు కూడా మార్చే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి. జాతీయ నాయకత్వం 2 విడతలుగా సర్వేలు నిర్వహించింది. దీంతో పాటు వివిధ సమీకరణాలను బేరీజు వేసుకొని అభ్యర్థిత్వాలపైన స్పష్టతకు వచ్చినట్టు సమాచారం. 3 సిట్టింగ్ స్థానాలతో పాటు మరో 6 లేదా 7 లోక్సభ సీట్లకు అభ్యర్థులను తొలుత ఖరారు చేస్తారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. సిట్టింగ్ ఎంపీలైన కిషన్ రెడ్డి సికింద్రాబాద్, బండి సంజయ్ కరీంనగర్, ధర్మపురి అరవింద్ నిజామాబాద్ల పేర్లు తొలి జాబితాలో 100% ప్రకటించే అవకాశం ఉన్నది. మరో సిట్టింగ్ స్థానమైన ఆదిలాబాద్లో ఎంపీ సోయం బాపురావుని ఎంపిక చేస్తారా, కొత్త అభ్యర్థిని బరిలోకి దించుతారా అనేది పార్టీలో చర్చనీయాంశంగా ఉన్నది. మిగిలిన స్థానాల్లో మల్కాజ్గిరి సీటుకు అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు, మాజీ మంత్రి ఈటెలలు ఈ టికెట్ రేసులో ముందు వరుసలో ఉండగా ఇతర నేతలు కొత్తవారు కూడా ప్రయత్నిస్తున్నారు. చేవెళ్ల నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లే. సో ఇది కూడా 4వ టికెట్ కింద మనం పరిగణించవచ్చు. మహబూబ్ నగర్ టికెట్ కోసం పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. నాగర్ కర్నూలు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన బంగారు శృతినే బరిలో నిలిపే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది 5వ టికెట్గా మనం చెప్పొచ్చు. భువనగిరి టికెట్ కోసం ముఖ్య నేతల మధ్య గట్టి పోటీనే ఉంది. మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్, పార్టీ ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు రేసులో ఉన్నారు. ఇది 6వ టికెట్గా చెప్పొచ్చు. 100% బూర నర్సయ్య గౌడ్కి టికెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ టికెట్ కోసం పలువురు పోటీ పడుతున్నా ఈసారి బలమైన అభ్యర్థిని దింపాలని భావిస్తున్న బీజేపీ ఆచితూచి అడుగులేయబోతోంది. మెదక్ సీటు కోసం మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు కొత్త అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. సో ఇక్కడ రఘునందన్ రావుకు టికెట్ వచ్చే అవకాశం కనిపిస్తున్నది మెదక్. సో ఇది 7వ స్థానంగా మనం చెప్పొచ్చు. జహీరాబాద్ స్థానం నుంచి ఎంతో సానుకూలంగా ఉందని బీజేపీ అంతర్గత సర్వేల్లో తేలడంతో అభ్యర్థి ఎంపిక కీలకం కాబోతున్నది. నల్గొండ, వరంగల్, పెద్దపల్లి, మహబాద్లలో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది. సో 7 ఆల్మోస్ట్ డిక్లేర్డ్గా మనకు కనిపిస్తున్నాయి. ఒక 5 అయితే పక్కాగా ఉన్నాయి. ఒక 2-3 అటు ఇటుగా ఉన్న ఒక 7 స్థానాల్ని మాత్రం మనం వీళ్ళు పోటీ చేస్తారని చెప్పేయచ్చు. ఇక వాళ్ళు డిసైడ్ చేసి ప్రకటించేది ఇంకొక ఎక్స్ట్రా 3 స్థానాలు కనిపిస్తున్నాయి. రేపు ఈ జాబితా వచ్చే అవకాశం ఉందట.